సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అండ్ మీరు బిగినింగ్ డేస్లో సిల్క్ స్మిత గారి దగ్గర ఫస్ట్ రెమ్యునరేషన్ 500 ఎంతో తీసుకున్నారు. ఓకే, ఆ టాపిక్ చాలాసార్లు మాట్లాడారు. కానీ నేను అనేది ఏంటంటే, ఆవిడ చనిపోయేటప్పటికి మీరు డైరెక్టర్ కాలేదు, ఇంకా అయ్యారా? గులాబీ అప్పటికి ఆవిడ చనిపోలేదు, ఆవిడ బతుకున్నప్పుడు మీరు అయ్యారు. అవునా? ఓకే ఓకే. ఆ తర్వాత నేను ఆవిడ కలిసాను. ఓకే, ఆవిడ చాలా అప్రిషియేట్ చేశారు. ప్లస్ నేను ఆవిడ నన్ను గుర్తుపెట్టుకుంటారు. అన్నపూర్ణ స్టూడియోలో చాలా విచిత్రం అనేది, నిలబడి ఉన్నా గేట్ దగ్గర, ఆఫీస్ దగ్గర ఉండేవాళ్ళం, మన బాబు వీళ్ళందరూ ఉండేవారని అక్కడ ఉండేవాళ్ళం. సిగరెట్ కాల్చుకుంటాను. సడన్గా అప్పటికి ఇంకా ఇంపోర్టెడ్ కార్లు ఉధృతంగా రాలేదు. కంపెనీ కార్లు అంటే అంబాసిడర్ ఉండే ఎక్కువ. అంబాసిడర్ కారు పాస్ అయ్యి ముందుకెళ్ళి బ్రేక్ కొట్టు. అప్పుడు ఇంకా టింటెడ్ గ్లాస్ అయ్యండి. ఎవరిది అని అనుకున్నా. జనరల్గా అది నాగేశ్వరరావు గారు వచ్చే టైం. ఒకళ్ళు ఈయన వచ్చారా ఈ కారులో అని డౌట్. కారు సర్రమంటే వెనక్కి వచ్చింది, గ్లాస్ దింపు సిల్క్ స్మిత. నేను ఇలా చూస్తున్నాను, ఈవిడ వచ్చిందంటే ఇక్కడికైనా ఆలోచిస్తున్నాను. ఆవిడ ఏమన్నా ఆఫీసులో పని ఉందేమో, ఎవరైనా పిలవటానికేమో అని ఆలోచిస్తే నేను అలా నిలబడి సెట్తో చూస్తూ ఉంటే, ఏంటి అలా చూస్తాం రాయటారు. అయ్యి ఏంటి గుర్తుపట్టలేదా నువ్వు అని అంటే, అచ్చా అది కదమ్మా, మీరు నన్ను గుర్తుపట్టారు లేదా అంటే అప్పుడు ఆవిడ కంగ్రాచులేట్ చేసి సినిమా బాగుంది, ఐ లైక్ ఇట్ అని. ఓకే, ఎప్పుడు అనిపించలేదా అరే ఆవిడ నా సినిమాల్లో ఆవిడ ఉంటే బాగుండు అని? ఇప్పటివరకు అది ఓకే. ఆవిడ చాలా కైండ్ అని మీరు చాలాసార్లు చెప్పారు. ఏంటి అది అంత చెప్పడానికి? అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా. ఆవిడ డ్రైవర్లను చూసుకునే విధానం కానీ, ఆవిడ మేకప్లు చూసుకునే విధానం కానీ, ఇప్పుడు మేము ఆవిడ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు మేము పనిచేసినప్పుడు మమ్మల్ని అడ్రస్ చేసే విధానం కానీ, జనరల్ హర్ బిహేవియర్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఓపెన్, డజంట్ బాదర్, డజంట్ కేర్ కదా, డజంట్ బాదర్ అబౌట్ ఎనీబడి. వీళ్ళు నన్ను ఏమనుకుంటారు, నన్ను ఎలా చూస్తారు, నా మీద వాటి మీద పెద్ద ఆవిడకి ఇది లేదు. ఓకే, పర్టికులర్ ఇన్సిడెంట్ అని చెప్పగలరా? ఆవిడ ఏం గుర్తులేదు. మీరు మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారి టాపిక్ వస్తే, ఒకటి మీరు శివనాగేశ్వరరావు గారి హెల్ప్తో ఆయన దగ్గర 7 సినిమాలు చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా, నా వద్దని చెప్పి జాయిన్ అయ్యారంట. తర్వాత తెలిసిందా మరి ఆయనకి? ఓకే, తర్వాత ఎప్పుడైతే వర్క్ స్పాట్లో మన బిహేవియర్, మన కెపాసిటీ లేదా మన హార్డ్ వర్కింగ్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అది చూసిన తర్వాత వాటి మీదకి వెళ్ళలేదు. ఓకే, మీరు ఏడీగా పనిచేశారు. మీ ఏడీస్ గురించి మాట్లాడితే, ఎవరైనా మీరు సెట్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ అన్నా, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా మీకు చాలా కోపం అంట, నిజమేనా? కోపం కాదు, మంచి పాయింట్. ఇప్పుడు పొద్దున్నే రాత్రి పడుకోబోయే ముందు నుంచి పర్టికులర్గా మైక్రో లెవెల్లో ఫోకస్ అవుతుంది. టుమారో సీన్, ఓకే, రేపు ఏ సీన్ చేయబోతున్నాం. సో ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్, లైక్ సౌండ్ ఎఫెక్ట్స్, కంపోజిషన్స్, కెమెరా మూమెంట్స్, ఎడిటింగ్ పార్టన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, పెర్ఫార్మెన్సెస్, రేంజెస్, లొకేషన్, లైటింగ్, ఇన్నిట్ల మీద కాన్సన్ట్రేషన్ అయ్యి దాని నుంచి పట్టుకుని వెళ్తూ ఉంటాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా నైట్ అంతా అదే ఉంటుంది. పొద్దున్న కూడా లేచిన తర్వాత రెడీ అయ్యి ఏదైతే పూజలు గీజులు యోగాలు అవి చేసుకుని కార్ ఎక్కిన దగ్గర నుంచి ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకుని ఫస్ట్ షాట్ ఏంటి, సెకండ్ షాట్ ఏంటి, థర్డ్ షాట్ ఏంటి అనుకుంటారు. ఎవ్రీ డైరెక్టర్కి ఇదే ఉంటుంది. దిగిన తర్వాత నేను కారు దిగిన దగ్గర నుంచి స్పాట్కి వెళ్ళే టైంకి 200 మంది గుడ్ మార్నింగ్ చెప్తే 200 మంది నేను తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఇది మొత్తం దుబ్బేస్తుంది. అందుకని జనరల్గా తల ఉంచుకుని వెళ్ళిపోతాను, ఎవరిని పట్టించుకోను. మరి అయినా సరే కొంతమంది పాప వాళ్ళది కూడా తప్పు కదా, కనపడితే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. డైరెక్టర్ ఇస్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనేది అంటారు కదా, కండక్టర్ ఆఫ్ ద బస్ అని. సో దానికోసం ఇప్పుడు వాళ్ళనేమో డిసప్పాయింట్ చేయడం. అందుకని ఒక 2-3 సార్లు చూసిన తర్వాత చెప్తాను షెడ్యూల్కి ఒకసారి, రోజు చెప్పొద్దురా నాకు, నేను ఎప్పటికి చెప్పను, మీరు నాకు చెప్పద్దు. వెళ్ళేటప్పుడు బాయ్ అని మళ్ళీ అందరికి బాయ్ 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 బాయ్, బోల్డంత టైం వేస్ట్, డిస్టర్బెన్స్. ఎవ్వరు చెప్పట్లేదు. దగ్గరికి వచ్చినప్పుడు నేను చూస్తే నవ్వండి చాలు అనేది ఒక రూల్ కింద బయట. ప్లస్ గుడ్ మార్నింగ్ అనేది మా బాస్ మనకి నాటలేదు. నేను రోజు చెప్తా ఉంటే వద్దులే చాలా అని అన్నాను.
సెట్లో మీకు మీరు అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఎలాంటి ఫ్రీడమ్ ఇస్తారు? ఎలాంటి ఫ్రీడమ్? సెట్లో ఎవరైనా ఒకటే, అసిస్టెంట్ డైరెక్టర్స్ అని సపరేట్గా వాళ్ళకు ఎలాంటి ఫ్రీడమ్ అని సాధ్యమైనంత వరకు ఎక్కువ అసిస్టెంట్ అంటే డైరెక్టర్ మీరు వస్తే లేచి నిల్చోవాలి ఇలాంటి అసలు అలాంటి సెరెట్లు కూడా కాల్చుకుంటాను అసలు. మా బాస్ దగ్గర మేము అలాగే ఉండేవాళ్ళం. యా. సో ఓన్లీ తిట్లు పడుతూ ఉంటాయి. కమిట్మెంట్ వర్క్ కరెక్ట్గా లేకపోతే మాత్రం తిడుతూ ఉంటాం. ఇది కరెక్ట్ కాదు. బికాజ్ డైరెక్టర్ ఈజ్ ద పర్సన్ టుమారో హ్యాస్ టు లీడ్ దీస్ 200 పీపుల్. యా. సో వాడికి ఒక కమాండ్ ఉండాలంటే కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ లేకుండా కమాండ్ రాదు. కమాండ్ లేకుండా గుడ్ వర్క్ రాదు. అవును. అది రావాలంటే కంపల్సరీ మనం ఇదిగా ఉండాలి, అన్నీ డీల్ చేయగలిగేలా ఉండాలి, ఫేస్ చేయగలిగేలా ఉండాలి. ఇన్సల్ట్స్ తీసుకోవాలి, కామెంట్స్ తీసుకోవాలి, కాంప్లిమెంట్స్ తీసుకోవాలి. ఒక్కొక్కడు ఒక్కో సైకిల్ ఉంటాడు. ఆర్టిస్ట్ ఒక సైకిల్ ఉంటాడు, కెమెరామెన్ ఒక సైకిల్ ఉంటాడు. వాళ్ళందరితో నువ్వు ఎమోషనల్ లెవెల్లో కనెక్ట్ అవ్వాలి. ఇట్ కెనాట్ బి జస్ట్ ప్రొఫెషనల్ ఆర్ జస్ట్ క్యాజువల్ కాదు. అండ్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్స్ కొత్తగా జాయిన్ అయ్యి అసిస్టెంట్ డైరెక్టర్స్ మీ దగ్గర ఏదో క్వశ్చన్ పేపర్ పెడతారంట, ఆన్సర్స్ చేయమని ఏదో రిలీజ్ చేస్తారు. మీకు నచ్చిన సినిమా ఏంటి, మీ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి, మీకు నచ్చిన సినిమా మీకు ఎందుకు నచ్చింది, ఏమేమి అంశాలు అందులోంచి మీరు చూశారు, ఓకే, ఇలాంటి క్వశ్చన్. సో దాంట్లో మీకు ట్యూన్ అయ్యే వాళ్ళని మీరు తీసుకుంటారు. దాంట్లో కరెక్ట్గా ఉన్నవాడిని తీసుకుంటారు. అలా ఎట్లా ఒకరికి గ్యాంగ్ లీడర్ నచ్చొచ్చు, ఒకరికి శంకరాభరణం గ్యాంగ్ నచ్చొచ్చు. లీడర్ కూడా నువ్వు కన్సెప్ట్గా చెప్పు. నాకు గ్యాంగ్ లీడర్ నాకు ఎందుకు నచ్చిందని చెప్పు. లైక్ అన్ ఆడియన్స్, నేను గ్యాంగ్ లీడర్ సినిమా చూశాను, మీరు గ్యాంగ్ లీడర్ అన్న కూడా చెప్తాను. థియేటర్లో ఆడియన్స్ స్థాయిలో ఉన్నప్పుడు చూశాను నేను. నాకు తెలుసు అందులో ఏమేమి నాకు వర్కౌట్ అయినాయి. ఓకే. నువ్వు అలాగే ఏదైనా కమర్షియల్ సినిమా, దూకుడు కానీ, ఆగడు కానీ, లేకపోతే పోకిరి కానీ, ఎనీ కమర్షియల్ ఫిల్మ్, బాహుబలి కానీ, ఎనీ కమర్షియల్ ఫిల్మ్లో నువ్వు చెప్పు నాకు ఇవి నచ్చినాయి. ఓకే. అప్పుడు నాకు సినిమాను నువ్వు ఎలా చూస్తున్నావు అనేది తెలుసు. యా. దాన్ని బట్టి పెట్టుకుంటాను. అంతేగాని ఎవ్రీ డైరెక్టర్ ఇస్ డిఫరెంట్. ఓకే. దేర్ ఇస్ నో 2 సిమిలర్ డైరెక్టర్స్ లేరు. అంతే కదా. అవును. సో దాన్ని మనం డిజైన్ చేయలేం, కంట్రోల్ చేయలేం. మీరు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్స్ మార్చుతుంటారా కంటిన్యూ? అందరినీ మార్చేస్తుంటాను. నేను వెళ్ళిపోతున్నా. నేను ఈ చైన్డ్గా బతకడానికి ఇష్టపడను. నాకు ఫ్రీ బర్డ్గా ఉండాలి. చెప్పాను కదా, ఫకీర్ కైండ్ ఆఫ్ కౌబాయ్స్ లాగా ఉండాలి మీరు. సో ఒక సినిమా నుంచి అవగాహన ప్లస్ జనరల్గా నేను టైం తీసుకుంటాను. సినిమా టు సినిమా నాకు వ్యాపారం కాదు, వృత్తి కాదు. సో నాకు బాగా నచ్చి నేను బాగా కమాండింగ్ వచ్చి అన్ని రకాల కంట్రోల్ వచ్చింది అనుకున్న తర్వాత దిగుతాను సినిమాలో. అప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్ని ఎవరు ఎలాగా నేను డబ్బులు ఇవ్వను, ఎందుకంటే నేనే పెద్ద డబ్బులు సంపాదించలేదు. ఆడు పాపం బతకాలి కదా. సో అందుకని అయిపోగానే వేరే సినిమాలు చూసుకుంటారు అని చెప్తాను. అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటారా మీరు? అస్సలు తీసుకోకూడదని ఏం లేదు. ఎవడైనా డేర్ చేసి వచ్చి ఇది ఇలా కదా అని అంటే అది నచ్చిందంటే ఇమీడియట్గా వచ్చేస్తాను. అంతేగాని ఇది ఒక ఫార్మాట్ లేదు. ఓకే. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఇన్పుట్ తీసుకోకూడదు, లేదా అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి, అసిస్టెంట్ డైరెక్టర్ని ఇన్వాల్వ్ చేయకూడదు. ఇలా ఒక సెట్ ప్యాటర్న్ లేదు. ఇఫ్ దే ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు ఇన్వాల్వ్ వితౌట్ డిస్టర్బింగ్ ఎనీథింగ్, దట్స్ క్వైట్ వెల్కమ్. ఐ డోంట్ మైండ్. ఒకరిద్దరు అసిస్టెంట్లే మీకు ఎప్పుడు ట్రావెల్ అవుతుంటారంట, మిగతా వాళ్ళంతా అవుట్ ఫోకస్లోనే ఉంటారంట మ్యాక్సిమం? అంటే అందరినీ ఫోకస్లోనే ఉంటారు. ఎవడైతే పని చేస్తున్నాడో, ఎవడైతే సెన్సిబుల్గా ఉన్నాడో ఆడికి ఎక్కువ పని చెప్తాడు. ఓకే. మిగతా వాళ్ళు అదే అర్థం చేసుకోవాలి. ఎందుకు తనకే పని చెప్తున్నాడు, నాకు ఆడి మీద లవ్ ఎక్కువ కాదు. ఓకే. ఆడు కనెక్టెడ్గా ఉన్నాడు, ఓకే, పని చేస్తున్నాడు. అందరు అసిస్టెంట్లు ఒకలా లేరు. ఇప్పుడు ఇంకా బాగా చెప్పారు. ప్లస్ నేను ఐఎమ్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్. సో నాకు తెలుసు అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఏంటని. ఓకే. ఎట్లా? అన్ని రకాలుగా. డబ్బుల కోసం పని చేయలేదు. షూటింగ్ అంటే మా సొంత సినిమా అనుకున్నట్టుగా చేసాం. అంటే యాజ్ ఇఫ్ ఐఎమ్ ద డైరెక్టర్. ఓకే. ఎలా పని చేస్తాం, మన సొంత పని అంటే ఎలా పని చేస్తాం. అక్కడి నుంచి నైట్ పడుకోపోయేంత వరకు అదే పని మీద ఉండేవాళ్ళం. షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవటం, రిలాక్స్ అయిపోవటం అలాంటివి లేవు.